దీంట్లో మన బాలయ్య గారు నడుపుతున్న కార్ని చూడండి, దానికి ఫైర్ అంటుకుని ఉంటుంది. కానీ దాంట్లో కూర్చొని మన బాలయ్య గారు చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా కార్ అనేది పేలాలి కదా ఫైర్ అంటుకున్నప్పుడు. ఎందుకంటే దాంట్లో డీజిల్ ఉంటుంది. వాటర్ కాదు. కానీ అది పేలలేదు. ఎందుకంటే దాంట్లో ఉంది మన బాలయ్య గారు కాబట్టి. ఇలాంటి మిస్టేక్సే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఈ వీడియోలో. ఇంకెందుకు లేట్ చేయడం? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక దీంట్లో ఈ ముసలామె ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ స్వీట్ డబ్బా వచ్చేసి దీనికి చాలా దూరంగా ఉంటుంది. కానీ ఈ సీన్ కంటిన్యూస్ లో ఆ డబ్బా వచ్చేసి ఈ ఫోన్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు చూపిస్తారు. బాలయ్య గారు ఇక్కడికి వచ్చాక పోలీసులు అయితే ఇలా చెకింగ్ చేస్తూ ఉంటారు కదా బాడీ మొత్తం. అలా బాడీ మొత్తం చెకింగ్ చేస్తున్నప్పుడు ఐరన్ ఉన్నట్టు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మనోడు వచ్చేసి యాక్సిడెంట్ అయింది, లోపల రాడ్లు, ప్లేట్లు, బుల్లెట్లు పెట్టారని చెప్తాడు. కానీ ఎక్కడైనా బాడీ మొత్తం ఇవి పెడతారా భయ్యా? అసలు మీకు పోలీస్ జాబ్ ఎవరిచ్చారా బాబు? ఇది చూడండి, చూస్తూ చూస్తూ ప్రాణాలు తీస్తామని ఇతనితో అంటాడు కదా. ఊచ కోత కోసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ రా బాబు. కట్ చేస్తే ఈ పోలీస్ అతను వచ్చేసి మన బాలయ్య గారు వీళ్ళు పారిపోతున్నప్పుడు ఎలా అడ్డుకున్నాడు అనేది ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. చివరికి తను తాగే సిగరెట్ కూడా ఫీల్ అవుతాడు. ఎంత డెడికేషన్ పెట్టి తీశారు కదా ఈ సీన్ ని. అడవిలో ఉండే ఏ జంతువు అయినా మన బాలయ్య గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే భయపడిపోవాల్సిందే. ఎవరైనా ఒక్క చేతితో లేస్ కట్టుకుంటే వాళ్ళు గ్రేట్ రా బాబు. దాంట్లో మన బాలయ్య గారు పిహెచ్డి చేశారని చెప్పాలి. ఇక ఈ సీన్ ఉంటుందిరా బాబు, సూపర్ సూపర్. అంతే బిల్లు ఎవరు దెంగే? ఏం మాట్లాడుతాందిరా? బిల్లు ఎవరు కడతారని అంటుంది సార్. ఎవరు దెంగే? వీళ్ళందరి బిల్లు మా సారే దెంగే. ఇక్కడ చాలా పక్షులు ఉంటాయి. ఇక వాటిని కొనాలంటే చాలా డబ్బులు అవసరం అవుతాయి. కానీ మన బాలయ్య గారు ఉన్నారు కదా, వాటన్నింటికి కేవలం 500 రూపాయలకే కొని పడేస్తాడు భయ్యా. బాలయ్య గారు సిగరెట్ నీళ్ళ విసరగానే కారు వచ్చేసి ఇలా బ్లాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం కార్కి ఫైర్ అంటుకున్నా సరే అది మాత్రం బ్లాస్ట్ అవ్వదు. ఎందుకంటే దాంట్లో మన బాలయ్య గారు ఉన్నారు కాబట్టి. ఈ బాధుడు బాలయ్యకే సాధ్యమని చెప్పాలి. అదేదో పిండిని కొట్టినట్టు కొడుతూనే ఉన్నాడు, తెల్లార్లు కొడుతూనే ఉన్నాడు భయ్యా. ముసలోడికి కోపం వచ్చి టీని ఇలా ఇతని ఫేస్ పై విసురుతాడు. కానీ ఫేస్ ని చూస్తే కొంచెం కూడా టీ పడినట్టే ఉండదు. ఇక్కడ చూడండి, ఈ చీతా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఎక్కడైనా స్నోలో చీతా ఉంటుందా? కానీ ఇక్కడ ఉంది. అదే మ్యాజిక్. అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. సరే ఉందని అనుకోవచ్చు. మరీ చీతాని కత్తితోనే చంపేస్తాడు భయ్య ఇతను. మన బాలయ్య గారు వైల్డ్ ఎనిమల్ అనడానికి ఇక్కడ ఓ సీన్ ఉంటుందన్నమాట. ఇక బాలయ్యకు 25 కత్తిపోట్ల దెబ్బలు, 2 బుల్లెట్స్ తాకినా సరే ఇంతమందిని చంపాడని అంటాడు కదా. ఇక ఇక్కడ తెలుస్తుంది మన బాలయ్య గారు వైల్డ్ ఎనిమల్ అని. మన బాలయ్య గారు విసిరేటప్పుడు కత్తిని చూడండి, ఇది మొత్తం ఐరన్ తోటే ఉంటుంది. కానీ అదే కత్తి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాక చూస్తే గనక చెక్క పిడికిలు అనేది వచ్చేస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో చూసుకుంటే గనక తన వైఫ్ ప్రెగ్నెంట్. కానీ తను ఎక్కడుంటుంది, తన బిడ్డకు ఎలా జన్మనిస్తుంది అనే సీన్స్ చూపించారు డైరెక్టర్ గారు. కానీ అనవసరమైన సీన్స్ అన్ని పెట్టేస్తారు భయ్య. మళ్ళీ కట్ చేస్తే క్లైమాక్స్ లో మనోడికి మంది ఇచ్చాయని ఈ పోలీస్ అతను చెప్తాడు. కానీ మళ్ళీ విలన్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో అప్పుడు ఆ ఇంజెక్షన్ కి విరుగుడులాగా ఇంకో ఇంజెక్షన్ ఇస్తాడు అన్నమాట. అదేదో నోట్లో టాబ్లెట్ వేసినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఇంజెక్షన్ ఇస్తూనే ఉన్నారు భయ్య. అది బాడీ అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? ఇంకేముంది, యథావిధిగా మన బాలయ్య గారు ఫుల్ యాక్షన్ లో దిగిపోయాడు. అలా యాక్షన్ లో దిగిపోతూనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. అలానే మన వీడియో కూడా ఎండ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి ఫ్యాన్స్ ని అడ్ చేద్దామని కాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇలాంటి వీడియోస్ కోసం రెడ్ బటన్ పై క్లిక్ చేయండి. బాయ్ బాయ్.